రీసెంట్గానే ఒక 2 to 3 months బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, 5,000 రూపీస్ నువ్వు ఇవ్వాలి కానుక కింద బాప్తీసం ఇవ్వాలంటే. నేను నీకు బాప్తీసం ఇవ్వాలంటే 5,000 రూపీస్ అమౌంట్ కానుకిచ్చి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి వైట్ డ్రెస్ నువ్వు తీసి అప్పుడు నువ్వు వస్తే అప్పుడు నీ కొరకు నేను కనిపెట్టి ప్రార్థన చేసి అప్పుడు బాప్తీసం ఇస్తాను. వాళ్ళు తినటానికి ఏ రోజు తిండి ఆ రోజుకి లేదు. వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ వారాల వాళ్ళు అంటారు. మీకు ఐడియా ఉందా? వారాల వాళ్ళు అంటే సోమవారం వాళ్ళు, మంగళవారం వాళ్ళు అని ఉంటారనమాట. అంటే మంగళవారం, ఇప్పుడు వాళ్ళు మంగళవారం వచ్చి మనకు కొంత అమౌంట్ ఇస్తారు. మళ్ళీ ప్రతి మంగళవారం మన దగ్గరికి వస్తారు. మన దగ్గర 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ తీసుకుంటారనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి 500కి 1000కి. అలా వాళ్ళు వారం వారం వస్తూనే ఉంటారు మన ఇంటి దగ్గరికి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈ మాట ఎలా చెప్పాలనిపించిందో, ఇతను ఎలా నమ్మారో చూడండి. ఎంత మాయయ్యా అంటే ఇది కేవలం కూడా ఎవరు చేస్తున్నారా ఇంతకంటే, ఇదిగో దుష్టుడు. మనోనేత్రాలకి ఏం కలగాలి? గుడ్డితనం కలగాలి. ఇంకొంతమంది అయితే ప్రార్థనలో 1 వీక్ ఉండాలంట. వారం కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేస్తే, అసలు ఈ కనిపెట్టు ప్రార్థన అనే కాన్సెప్ట్ బైబిల్లో ఎక్కడంతో కనిపెడదాం నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఎవరన్నా చెప్తారేమో చూస్తున్నా. వారం కూర్చొని 1 వీక్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు వచ్చి చెప్తారంట, ఏమని? ఇక నువ్వు బాప్తీసం తీసుకో అని చెప్తారంట. అప్పటి వరకు మనం కూర్చోవాలంతే. ఇంకొంతమంది జెండాలు పెట్టేసి ఆ జెండాల కింద నుంచి వెళ్ళిపోతే అదే బాప్తీసం. జెండాల కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే బాప్తీసం. పాస్టర్ గారి కాళ్ళందరూ, పాస్టర్ అమ్మ గారి సంఘ పెద్దలందరూ లైన్లో నుంచి ఉంటారు. వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని వచ్చి ఆ నీళ్ళని నెత్తి మీద పోసుకుని అదే ఒక బాప్తీసం. డిఫరెంట్ వెతర్స్లో డిఫరెంట్ వేస్లో మాట్లాడుకుంటున్నారంటే మీరు ఆలోచించుకోవచ్చు మనం ఏ రకంగా మనం ఉండామనేది. కనుక ఇంత దారుణంగా ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ గురించి అఫ్కోర్స్ ఐ నో దీన్ని లైవ్లో తీసుకెళ్ళిపోతున్నానంటే చాలామంది వస్తారు. అయినా పర్వాలేదు, నిజం అనేది అందరూ తెలియాలి కాబట్టి నేను నిర్భయంగా తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయం ఇది. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే మోసపోతున్నాం. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఒక తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట. నాకు మారు మనసు అంటే ఏంటో తెలియదన్నా, నేను రేపు బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నా అంటున్నాడు. ఏం చెప్పాలి ఇంకా తమ్ముడు నేను? డెసిషన్ ఫైనల్, బట్ అగైన్ కాల్ టు మీ, వాట్ షుడ్ ఐ డూ? నా వంతు ప్రయత్నం నేను చెప్పాను, ఇంకా తమ్ముడు ఇష్టం. కనుక బాప్తీసం గురించి, బైబిల్ గురించి, జీవితం గురించి కనీస అవగాహన లేకుండా ఆ మెంబర్షిప్ ట్రాప్లోనో లేదంటే ఒక మంచి ప్రసంగం, ఉద్యోగమైన ప్రసంగం గట్టిగా తీసుకుంటారనమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ ప్రసంగంలో ఇక ఆ మంచి ఆనందంలో వెళ్ళిపోతారు అంతే. రాంగ్ స్టెప్స్, రైట్ స్టెప్స్, డోంట్ నో. అది వాళ్ళ నిర్ణయాలను మనం ఆలోచించాలి. కనుక బాప్తీసం గురించి అసలు దేవుడేం చెప్పారు? ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయం కూడా, ఇప్పటివరకు నేను మాట్లాడింది అంతా కూడా మనుషులు ఏమనుకుంటున్నారని చెప్పా. ఇక ఇప్పటి నుంచి నేను మొదలు పెడుతున్నాను. అది దేవుడు చెప్పినటువంటివన్నీ కూడా నేను వాక్యాల్లో చూపించుకుంటూ తీసుకెళ్తా ఉంటా. ఇక మీరు ఏ నిర్ణయం, ఏ క్వశ్చన్ తీసుకొచ్చినా కానీ ఫస్ట్ అగైన్ మళ్ళీ బైబిల్ నుంచి తీసుకుంటండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కబుర్లు కాకుండా ఎవరు చెప్పినా కానీ బైబిల్లో చెప్పారా లేదనేది ఒక ప్రశ్న మీరు వెయ్యండి. అది మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. బ్రదర్ మీరు చెప్తుందంతా చాలా బాగుందండి, బట్ వేర్ ఇస్ ఇట్ ఇన్ ద బైబుల్? కెన్ యూ ప్లీజ్ షో 1 రిఫరెన్స్? ఒక రిఫరెన్స్ మీరు బైబిల్లో చూపించండి అని మీరు అడగాలి. అడిగితేనే అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది. ఫస్ట్ అబ్బో వీళ్ళు తిట్టుకుంటారు మనల్ని, ప్రాబ్లం ఏమీ లేదండి. ఎందుకంటే దేవుడైతే మనల్ని మెచ్చుకుంటారు. వీళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, దేవుడు మాత్రం మనల్ని మెచ్చుకుంటారు. సో మనం ఎవరు ఎలాంటిది చెప్తున్నా కానీ మనం వినటం కాకుండా మనం ఏం అలవాటు చేసుకోవాలనుకుంటే, మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేవి బైబిల్లో ఉన్నాయా లేదా అని మనం అలవాటు చేసుకోవాలి. అదే పౌలు గారంత గొప్ప సేవకులు ప్రకటించినా కానీ ఒక సంఘం వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, పౌలు గారు చెప్పిన విషయాలు అసలు అవి నిజమా కాదా అని ఒక రోజు కాదు, ఒక పూట కాదంట. చూడండి, అపోస్తుల కార్యాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ మనం చూస్తే ఏమంటే 11వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం అంటే 17th చాప్టర్ 11th వర్స్ మనం చూస్తే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని ఏం చేస్తున్నారమ్మా? ప్రతి
దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అనగా వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే పరిశోధిస్తూ వచ్చారండి. ఇంతకీ పౌలు గారు చెప్పింది అదేనా? ఇంతకే అంటే పౌలు గారు చెప్పినా కూడా వాళ్ళు పరిశోధిస్తున్నారంటే, వాక్యాన్ని చూస్తున్నారంటే, నాలాంటి వారు చిన్నవారు చెప్పినా, లేదంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ చూడాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. బైబిల్లో నుంచే చూడటం అలవాటు చేసుకోవాలి మనం. కనుక ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయే విషయాలు అనేవి మీరు ఏం చేయాలంటే, ఏదో అన్నయ్య చెప్తున్నారులే అని కాకుండా, ఏదో బ్రదర్ చెప్తున్నారులే అని కాకుండా, బైబిల్లో ఉన్నాయా లేదా అని మనం చూస్తూ, బైబిల్లో ఉంటేనే నమ్మే విధంగా మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. వాట్ ఈస్ బాప్తిజం? బాప్తిజం అంటే ఏంటి? రోమిలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. ఏమండి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఏమండి? డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ మనం డెఫినేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏమనుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? 4వ వచనం మనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే, ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా 2 విషయాలు చెప్తున్నారు. 2 విషయాలు అంటే, ఒకటి ఏంటంటే బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నారు. ఆ బాప్తిస్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆ విషయాన్ని, అంటే బాప్తిసాన్ని గురించి మనకు వివరించుకుంటూ దేన్ని తీసుకున్నారయ్యా అంటే, యేసుక్రీస్తు వారి మరణాన్ని తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణించి లేపబడ్డారో, బాప్తిస్మం ముందు మీరు కూడా మరణించి లేపబడ్డారు, ఇదిగో క్రీస్తులో అని కనెక్ట్ చేస్తున్నారు. 2 కనబడుతుంది మనకి. బాప్తిస్మం మందు మనం కూడా మరణించి లేపబడుతున్నాం, యేసుక్రీస్తు వారు మరణించి లేపబడ్డారు. ఈ రెండింటికి కనెక్షన్ యేసుక్రీస్తు వారిని ఇస్తున్నారు మధ్య. అంటే క్రీస్తు యొక్క మరణం అనే దాన్ని తీసుకొని, క్రీస్తు మరణంలో మనం కూడా పాతి పెట్టబడి లేపబడుతున్నాము. ఇంకా డీటెయిల్గా మనకు కావాలంటే మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాంరా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. అదిగో చూసారా చెప్తున్నారు, మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడతారు. చూసారా, ఆయనతో పాతి పెట్టబడ్డారు, ఆయనతో లేపబడ్డారు. అంటే ఆయనతో పాతి పెట్టబడటం, ఆయనతో లేపబడటం ఏంటిది ఇంతకీ అనేది మనకి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారితో పాతి పెట్టబడ్డామంట, యేసు ప్రభు వారితో లేపబడ్డామంట. అదే దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తూ రామపత్రికలో మనం చూసాం. 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మనం చూసినటువంటి కొలస్సీ పత్రికలో మనం చూసినటువంటి ఆ సందర్భమే రామపత్రికలో మనకు కనబడుతుంది. ఏమని? మళ్ళీ కొలస్సీ పత్రికలో ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడతారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, రోమపత్రికలకు వచ్చేద్దాం. మనం చూద్దాం. రోమపత్రికలకు వచ్చేస్తే ఏం పాతి పెట్టాలి, ఏది లేపుతున్నారు, ఆయన పాతి పెట్టడం ఏంటి, ఆయన లేపబడటం ఏంటి, ఇదంతా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. వెరీ గుడ్. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? అంటే ప్రభువులోకి బాప్తిస్మం పొందిన మనందరం కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా?
ఓకే, నెక్స్ట్ 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటేనమ్మా 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చూద్దాం. ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది. అంటే మరణాన్ని పాతి పెట్టబడటం, అంటే మరణం, పాతి పెట్టబడటం, లేపటం, ఏం మరణించాలి, ఏం పాతి పెట్టాలి, ఏమి లేపాలి అనేది మనకు అర్థమవుద్ది. ఇప్పుడు 6వ వచనం నుంచి మనం చూద్దాం. ఏమనగా అది చూడండి, 5వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైందుము. అంటే సాదృశ్యంగా తీసుకొని చెప్తున్నారు. దేని గురించి అంటే యేసు ప్రభు వారి మరణం, ఆయన పాతి పెట్టబడటం, ఆయన లేపబడటం అనేది సాదృశ్యంగా మనకి తీసుకొని చెప్తున్నారనమాట. అంటే దేన్ని పాతి పెట్టాలి మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు. ఇంతకే అర్థమవుతుందా మీకు? ఇంతకే అంటే యేసు ప్రభు వారి మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఏ విధంగా అయితే చూపించారో మనకి దేవుడు, మనకి మా కళ్ళ కట్టినట్టు చూపించారు ఆయన. ఇప్పుడు అదే మరణ సమాధి పునరుత్థానాలని మనకి ఇదిగో బాప్తీసం ద్వారా మనకి సాదృశ్యంగా మనకి చెప్తున్నారు.